వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో నార్మల్ గా సంక్రాంతి అనగానే అందరూ అదర్ స్టేట్స్ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, కానీ మేము మాత్రం హైదరాబాద్ లోనే ఒక చిన్న విలేజ్ వైబ్ లో 3 days స్పెండ్ చేసామన్నమాట. కుకింగ్ అని, క్రికెట్, రీల్స్, టెంపుల్ విజిట్, ఇంకా బోనస్ ఏంటంటే నా బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ అన్ని మూమెంట్స్ నాకు చాలా స్పెషల్ గా అనిపించాయి. చాలా ఫన్ గా ఉంటుంది, అందుకే ఆ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి అని ఈ బ్లాగ్ చేశాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్సో ప్లీజ్ హైప్ ద వీడియో. ఇక్కడైతే చిన్న ఫన్ మూమెంట్ ఉంది, తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మా బ్రదర్ నా ఫేస్ కి కేక్ రాసేసాడని చెప్పి నేను కూడా చాలా ట్రై చేశాను కేక్ రాసేద్దాం అని చెప్పి తన ఫేస్ కి, బట్ అస్సలు అందలేదు. తను నోట్లో కేక్ పెడతాను అన్నా కూడా తను ఎక్కడ రాసేస్తాను అని చెప్పేసి హైడ్ అయిపోతున్నాడు. బట్ నా ఫేస్ కి రాసిన కేక్ మాత్రం అస్సలు పోదనుకున్నాను. లిటరల్లీ ఆయిలీగా ఉంటదేమో అనుకున్నాను, బట్ 1 wash కే ఎందుకో పోయింది. అసలు ఆయిలీగానే లేదు ఆ కేక్. సీరియస్లీ థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మా అమ్మమ్మ తాతయ్య పక్క పోర్షన్స్ వాళ్ళకి కూడా ఇవ్వమంటే తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చాను. ఇలా పక్కన అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఎప్పుడో చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదా, మళ్ళీ ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకు. బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ ఇట్లా చేసుకుంటాం, కానీ పక్కన వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా రేర్. అంటే వాళ్ళనే ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేసి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాసేపు అయితే కైట్స్ తో ఆడుకున్నాము. ఆ తర్వాత మాకు దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ అయితే 600 years హిస్టరీ ఉన్న టెంపుల్ అంట. నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను షూట్ చేసి దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మా బ్రదర్ ఉండే ఏరియాలో అయితే క్యాబ్ బుకింగ్స్ అవేమీ ఉండవు, ఉంటాయి కానీ చాలా రేర్ గా ఉంటాయి అనమాట. సర్టెన్ టైంలోనే మనకి అవైలబుల్ ఉంటాయి. సో మేమైతే ఆటో మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుంది. కొండల మధ్యలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది అనమాట, గుహలాగా ఉంటుంది లోపల. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మొత్తం షూట్ చేస్తాను. ఇక్కడైతే చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను. Hi guys. Mommy hi. Sorry. Did. Papa. Welcome, namaste. Hey. ఇంకా అలా టెంపుల్ విజిట్ చేసి ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని డాన్స్ రీల్స్ కోసం అయితే మేము ప్రాక్టీస్ చేసాము. ఇక్కడ మా బ్రదర్ నాకు నేర్పిస్తున్నాడు నాకు డాన్స్. యాక్చువల్ గా నాకు డాన్స్ రాదు, సో మా బ్రదర్ నేర్పిస్తుంటే నేను నేర్చుకున్నాను. ఆ రోజు అయితే 2 reels కి ప్రాక్టీస్ చేసాము. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మేము ఏ సాంగ్ కి ప్రిపేర్ అవుతున్నామో గెస్ట్ చేయగలరా? ఈ స్టెప్స్ చూస్తేనే అర్థమైపోతాయి కదా చాలా ఈజీగా. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ యాడ్ చేయకూడదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ సాంగ్ కి నేను ప్రాక్టీస్ చేస్తున్నాము అనేది. ప్రీవియస్లీ నేను షూట్ చేసిన షార్ట్ వీడియోస్ చూడకుండా ఈ వీడియోలో డాన్స్ స్టెప్స్ చూసి మీరు ఐడెంటిఫై చేస్తే కనుక కిందైతే కమెంట్ చేసేయండి అవి ఏ సాంగ్స్ అనేది. ఇంకా అలా మేము డాన్స్ ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చి చూస్తే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ మా మమ్మీ అందరి కోసం స్నాక్స్ అయితే పెడుతుంది. డిన్నర్ ప్రిపేర్ చేయడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి స్నాక్స్ అయితే పెడుతుంది అనమాట ప్లేట్స్ లో.
అన్నట్టు అందరూ సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నారా? మేమైతే చేసుకోలేదు. బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే నేను పోస్ట్ చేయలేదు. కొంచెం ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్ వేయడం వల్ల నేను ఇవైతే కొంచెం హోల్డ్ చేయాల్సొచ్చిందనమాట. నేను షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అప్ చేస్తాను సూన్. ఈ ఇయర్ అయితే మేము బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. నార్మల్ డేస్‌లో ఎవరి వర్క్స్‌లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయారు. కొంచెం టైం దొరికితే చాలు రెస్ట్ తీసుకుందాము అన్నట్టుగా ఉందనమాట. సో, ఇంకా మేమైతే ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. సో, ఇంక మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని మూవీకి స్టార్ట్ అయిపోయాం. ఈ ఏరియాలో డే టైమ్‌లోనే క్యాబ్ బుకింగ్స్ కష్టం అనుకుంటే, నైట్ టైమ్ అసలు ఒక్కటి కూడా దొరకదనమాట. సో, ఇంకా దొరికిన ఒక్క వెహికల్‌లోనే, ఒక్క ఆటోలోనే మేము అడ్జస్ట్ అయ్యి అందరం వెళ్ళిపోయాము. సో, మా బ్రదర్ అయితే వెనకాల కూర్చున్నాడు. అదే ఫన్ చేస్తున్నాడు తను. నార్మల్‌గా కన్నా ఇలా బ్యాక్ సైడే చాలా కంఫర్ట్‌గా, ఫ్రీగా ఉంది అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో, ఫైనల్లీ థియేటర్‌కైతే రీచ్ అయిపోయాము. మేము ఆ రోజు వెళ్ళింది 'అనగనగా ఒక రాజు' మూవీకి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఆంధ్రాకి వెళ్ళని వాళ్ళంతా కూడా మూవీస్‌కి అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. మేమైతే ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్‌లో 3 మూవీస్ అయితే కవర్ చేశాము. 'మనశంకర వరప్రసాద్ గారు', 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అండ్ 'అనగనగా ఒక రాజు'. ఈ 3 మూవీస్‌కి అయితే వెళ్ళాము ఆ సంక్రాంతి డేస్‌లో. ఇంతకీ మీరెన్ని మూవీస్ కవర్ చేశారు? ఇంకా ఆ రోజైతే అలా గడిచింది. ఇంకా నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళు అందరి కోసం కుక్ చేస్తున్నారు. ఇలా బయట పెడతామని ముందే చెప్పుంటే నేను ముందే రెడీ అయిపోయాను కదా. ఏంటి అక్కడ తిరుగుతున్నాడు? ఇది చూడండి అక్కడ ఒకసారి. అక్కడ చూడండి అక్కడ స్మైల్ బానే ఉంది, దీంట్లో బానే కనిపిస్తుంది. చూడు కావాలంటే ఏ పిన్ని నిజంగానే. అక్క ఇదేంటి చూడండి అక్క. ముక్క కావాలా? అది ఒక పక్క తిరుగుతుంది, ఒక పక్క తిరగట్లేదు. నేను చెప్తాలేండి అక్కడ. అది ఇది చేసుకోవాలి. ఏ సన్నీ కోసమే చూస్తున్నా. సన్నీ డాడీ అంటే ఇప్పుడే ఇసుకురాకలే పట్టుకున్నాం. ఇక్కడ మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తూ కష్టపడుతూ ఉంటే నేను మాత్రం వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లోపల మా బ్రదర్ మటన్ కర్రీ చేస్తున్నాడు. అది కూడా ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. మా బ్రోని చూడండి, షార్ట్ వేసుకొని మరి వంట చేస్తున్నాడు. బిర్యానీయా? అన్నట్టు చెప్పలేదు కదా, మా బ్రదర్ నాన్ వెజ్ కర్రీస్ చేయడంలో ఎక్స్పర్ట్. నాన్ వెజ్ కర్రీస్ అండ్ బిర్యానీస్ మస్తు చేస్తాడు అసలు. అమ్మ దిగింది, పిన్ని కూర్చుంది. ఎస్ పిన్ని షాక్స్, వీడియో రాగ్స్. దీని తీయి. అదే డోర్ తీసి వదిలేయ్. ఇంకా మా మమ్మీ వాళ్ళు కుక్ చేస్తున్న గ్యాప్ లోనే మేము వెళ్ళి నిన్న ప్రాక్టీస్ చేసిన డాన్స్ వీడియోస్ కి అయితే షార్ట్స్ కి రీల్స్ చేసేసాము. ఇంకా మేము రీల్స్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే కుకింగ్ కంప్లీట్ చేసేసారు. ఆ రోజు అయితే బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ షేర్వా ప్రిపేర్ చేశారు. వీడియో కోసం సో
ఇంకా అలా లంచ్ కంప్లీట్ చేసేసుకొని పైకైతే వచ్చేసాము కైట్స్ ఎగరేయడం కోసం. మనకైతే కైట్స్ ఎగరేయడం రాదు కాబట్టి మా బ్రదర్ వాళ్ళు అయితే ఎగరేస్తుంటే నేను చూస్తున్నాను. ఇంకా నాకు కూడా వాళ్ళని చూస్తుంటే కైట్స్ ఎగరేయాలనిపించి నేను కూడా ఎలా అని చెప్పేసి నేర్చుకున్నాను. మా బ్రదర్ అయితే నేర్పిస్తున్నాడు. చిన్నప్పుడు కూడా నేను కైట్స్ ఎగరేయలేదు. కైట్ ని అలా గాల్లో పట్టుకొని పరిగెత్తేదాన్ని అనమాట. అలా ఫ్లై అవుతూ ఉంటే నేను పరిగెత్తూ ఉండేదాన్ని అంతే. ఇలా అయితే ఎప్పుడూ ఎగరేయలేదు నేను. ఏంటి ఇందాక అదిగో పని అక్కడ ఇరుకుంది కదా, అది తీసుకొస్తాను. దిష్టి బొమ్మలా ఉంటుంది. ఆ దిష్టి బొమ్మే వాళ్ళ ఇంటికి పెట్టినట్టు అనిపిస్తుంది. రేపు వస్తున్నాడు రా నేను కట్ చేయడానికి. సో ఫైనలీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్ లో అయితే ఆ విష్ ఫుల్ఫిల్ అయింది. కాసేపు అలా కైట్స్ తో ఎంజాయ్ చేసిన తర్వాత క్రికెట్ ఆడటం కోసం గ్రౌండ్ కి అయితే వచ్చేసేసాము. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఊరికైతే రిటర్న్ అయిపోయాము. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ సంక్రాంతికి. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది మీ మెమరబుల్ మూమెంట్స్ కామెంట్స్ లో షేర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఆల్సో ప్లీజ్ హైప్ ద వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. నా కెమెరా తీసుకొడుతున్నావు నువ్వు.